నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఒక్కడితో ఆరంభమై ఏపీలో ప్రభంజనం సృష్టించిన వైసీపీ. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తి. 2 ఏళ్ల సంక్షేమ పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం. జగన్ పాలనతోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యం. ఏపీలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం. హోంమంత్రి సుచరిత ప్రకటన. అదుపులోకి వస్తున్న కరోనా వైరస్. నగరంలో 173, జిల్లాలో 848, రాష్ట్రంలో 13,400 పాజిటివ్ కేసులు నమోదు. మరికొంతకాలం ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారుల వినతి. వైసీపీ 2 ఏళ్ల పాలనపై గుంటూరులో సంబరాలు. కేక్ కట్ చేసి సీఎం జగన్ కి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యేలు, విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన కార్యకర్తలు. జగన్ సంక్షేమ పాలనతో ప్రజల్లో పెరిగిన విశ్వాసం. చంద్రబాబుకి అధికారం దక్కడం ఇప్పట్లో సాధ్యం కాని పని. కొడాలి నాని, సజ్జల వ్యాఖ్యలు. రాజకీయ పరంగా ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడుతున్న వైసీపీ సర్కార్. జగన్ 2 ఏళ్ల పాలనలో పేదలకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాజీ మంత్రి నక్కా విమర్శలు. అందరి సహకారంతో 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకోగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. 2 ఏళ్లలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన 94.5% హామీలను పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. 2 ఏళ్ల పాలనలో అందరికీ మంచి చేశానన్న నమ్మకం ఉందని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ 86% ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు. ప్రజలకు నేరుగా 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో 36,197 కోట్లు అందించగలిగినట్లు తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన సాధ్యమైందని వివరించారు. రాబోయే కాలంలో ఇంకా మంచి చేసేందుకు శక్తి ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అంటే 86% ఇళ్లకు దేవుడి దయతో ఏదో ఒక మన పథకం చేరింది. ఈరోజు చూస్తే దాదాపుగా 95,528 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరో 36,197 కోట్లు ఇండైరెక్ట్గా వితౌట్ ప్రజలందరికీ కూడా నేరుగా చేర్పించే కార్యక్రమం. అంటే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, జగనన్న తోడు కానీ, గోరుముద్ద కానీ, సంపూర్ణ పోషణం కానీ, విద్యా కానుక కానీ, ఇళ్ల స్థలాలు కానీ, వైఎస్ఆర్ కంటి వెలుక, ఇటువంటివన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల 1,31,725 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు వ్యవస్థలో మార్పు తీసుకొని వచ్చి ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా ప్రతి పథకం ప్రజల గడప వద్దకే వెళ్ళి ప్రజలకు నేరుగా అందించగలిగే గొప్ప అవకాశము, గొప్ప పరిపాలన దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ స్థాయిలో ఇంత మంచి చేయగలిగే పరిస్థితిలోకి తోడుగా నిలిచిన ప్రతి గ్రామ వాలంటీర్కు, ప్రతి గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న ప్రతి సోదరుడికి, చెల్లెమ్మకు. వైసీపీ 2 ఏళ్ల పాలనపై గుంటూరులో ఈరోజు సంబరాలు జరిగాయి. ఈ మేరకు హోంమంత్రి సుచరిత నివాసంలో కేక్ కట్ చేసి నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.
మహిళల భద్రత కోసం రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ 2 ఏళ్ల పాలన సందర్భంగా హోంమంత్రి నివాసంలో ఆదివారం సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి ఉత్సాహంగా గడిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ద్వారానే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆమె వెల్లడించారు. సమిష్టి కృషి ద్వారా కరోనా వైరస్ నియంత్రణ కూడా సాధ్యమవుతుందని హోంమంత్రి ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేస్తున్న కృషిని గమనించి యావత్ రాష్ట ప్రజలు నిరంతరం ఆయనకు అండగా ఉండాలని సుచరిత సూచించారు. ఈ రోజు పిల్లల్ని స్కూలుకు పంపిస్తే అమ్మఒడి ఇవ్వడం, అమ్మఒడితో పాటుగా అక్కడ పిల్లలు తినేటువంటి ఆహారం దగ్గర నుండి, వాళ్ళకి పుస్తకాల దగ్గర నుండి, పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల గురించి, అభివృద్ధి గురించి కానివ్వండి, అన్ని విధాలుగా ఆలోచించి ఈరోజు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేయడం ద్వారా మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యావంతులై ఉండాలి, 100% విద్యావంతులై ఉండాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో వారు విద్యారంగంలో మార్పులు తీసుకురావడం గమనిస్తారు. అదేవిధంగా వైద్య రంగానికి మరి మనం ప్రపంచటువంటి ఒక మహమ్మారి, కరోనా మహమ్మారి బారిన పడినప్పుడు మరి రాష్ట్రంలో కనీసం చేయాలన్నా కానీ ఆ రోజు పూణేకి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మరి ఆ పరిస్థితి నుండి ఈరోజు దాదాపుగా 1,00,000 మందికి పరీక్షలు చేసేటువంటి అవకాశాలు మెరుగుపరుచుకుంటూ, అదేవిధంగా దాదాపుగా 48,000 ఆక్సిజన్ బెడ్లు ఈరోజు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా మరి కరోనా మహమ్మారిని కోవిడ్ కేర్ సెంటర్లు కానివ్వండి సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈరోజు ప్రజలకు ఒక భరోసాగా నిలిచారు గౌరవ ముఖ్యమంత్రి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 848 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,49,130కి చేరింది. రాష్ట్రంలో 16,85,144 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా తగ్గుతూ పెరుగుతూ ఉంది. స్వీయ రక్షణే శ్రీరామ రక్ష. నిర్లక్ష్యం వీడండి, కరోనాను తరిమి కొట్టండి. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించమని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఆదివారం 848 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,49,130కి చేరింది. 4 కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 942కు చేరింది. 848 కేసులు నమోదు కాగా నగరంలోనే 173 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. బొంగరాలబీడు 1, బ్రోడిపేట 1, బుచ్చేతోట 1, చంద్రమౌళి నగర్ 1, గోరంట్ల 1, గుండారావుపేట 1, కాకుమాన్వారితోట 1, కొరటిపాడు 1, లక్ష్మీపురం 1, మారుతినగర్ 1, ముత్యాలరెడ్డి నగర్ 1, నగరాలు 1, నగరంపాలెం 1, నల్లపాడు 1, నెహ్రూ నగర్ 1, నేతాజీ నగర్ 1, పట్టాపురం 1, ఆరగ్రహారం 1, రాజేంద్ర నగర్ 1, రాజీవ్ గాంధీ నగర్ 1, సంగడిగుంట 1, సంజీవయ్య నగర్ 1, శాంతినగర్ 1, సంతోష్ నగర్ 1, శారదా కాలనీ 1, శీలంవారి వీధి 1, శివనాగరాజ్ కాలనీ 1, శ్రీరామ్ నగర్ 1, తంబాలగరు 1, శ్యామలానగర్ 1, టెలికాం నగర్ 1, వెంకటరమణ కాలనీ 1, విజయపురి కాలనీ 1, వినోబానగర్ 1, యాదవ్ బజార్ 1, జాకీర్ హుసేన్ నగర్ 1, అరండలపేట 2, ఆటో నగర్ 2, ఐపీడీ కాలనీ 2, కొత్తపేట 2, కేవీపీ కాలనీ 2, రామన్నపేట 2, ఆర్టీసీ కాలనీ 2, శ్రీనివాసరావు తోట 2, ఉద్యోగ్ నగర్ 2, వసంతరాయపురం 2, విద్యానగర్ 2, పాతగుంటూరు 3, రామిరెడ్డి తోట 3, సాయిబాబా రోడ్ 3, ఏటగ్రహారం 4, బృందావన్ గార్డెన్స్ 4, ఎస్వీఎన్ కాలనీ 4, ఎన్జీఓ కాలనీ 5, రెడ్డిపాలెం 5, అమరావతి రోడ్ 7 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలో అమరావతి 20, క్రోసూరు 3, గుంటూరు రూరల్ 6, మంగళగిరి 35, మేడికొండూరు 7, పెదకాకాని 13, ముప్పాళ్ల 9, పెదనందిపాడు 6, ప్రత్తిపాడు 6, పెదకూరపాడు 12, సత్తెనపల్లి 30, తాడేపల్లి 21, తాడికొండ 12, తుళ్లూరు 11, వట్టిచెరుకూరు 5, ఫిరంగిపురం 11, అచ్చంపేట 6, బెల్లంకొండ 3, రాజుపాలెం 12, వెల్దుర్తి 1, మాచర్ల 6, పిడుగురాళ్ల 6, రెంటచింతల 27, కారంపూడి 24, దుర్గి 13, దాచేపల్లి 15, మాచవరం 14, గురజాల 24, చిలకలూరుపేట 32, ఎడ్లపాడు 3, ఈపూరు 10, నర్సరావుపేట 52, రొంపిచెర్ల 13, నూజెండ్ల 5, నకరికల్లు 11, వినుకొండ 10, శావల్యపురం 2, నాదెండ్ల 18,
బొల్లాపల్లి 4, పిట్టలవానిపాలెం 4, బట్టిప్రోలు 15, బాపట్ల 33, చేబ్రోలు 15, చెరుకుపల్లి 9, దుగ్గిరాల 5, కాకుమాను 1, కొల్లిపర 7, కొల్లూరు 1, రేపల్లె 9, పొన్నూరు 13, తెనాలి 21, చుండూరు 1, వేమూరు 3, కర్లపాలెం 8, నగరం 1, నిజాంపట్నం 3, అమృత్లూరు 8 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 13,400 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 16,85,142కు చేరింది. 15,08,515 మంది డిశ్చార్జ్ కాగా 1,65,795 మంది చికిత్స పొందుతున్నారు. 94 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 10,832గా ఉంది. 84,232 శాంపిల్స్ పరీక్షించగా 13,400 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. సీఎం జగన్ పాలన చూశాక 2014లోనే అధికారం ఇస్తే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని రాష్ట మంత్రి కొడాలి నాని తెలిపారు. చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన విస్తరలా నాశనం చేశారని కొడాలి నాని మండిపడ్డారు. దేశానికి ఆదర్శ పాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు అడ్డమైన హామీలు ఇచ్చారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సీఎం జగన్ అమలు చేశారని అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి మీడియాతో మాట్లాడారు. 2 ఏళ్లలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా 1,31,000 కోట్ల రూపాయలను పేద ప్రజలకు అందించామని తెలిపారు. ఎన్టీఆర్కు భారతరత్న రాకుండా అడ్డుపడిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆయన దుయ్యబట్టారు. పక్క రాష్ట్రం నుంచి జూమ్ ద్వారా తప్పుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్లను రాజకీయ సమాధి చేయాలని ప్రజలను కోరుతున్నట్లు కొడాలి నాని అన్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు ఉండగా ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు లక్ష్మీభారతి గారు కావచ్చు, ఎన్టీ రామారావు పిల్లలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దొంగ తీర్మానాలు కావచ్చు, ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వస్తే ఆ రోజు ఆపినటువంటి దుర్మార్గుడు, ఆ రోజు ఆపినటువంటి అడ్డగాడిది ఎవడు చంద్రబాబు నాయుడు కాదు. ఎన్టీ రామారావుకి భారతరత్న ఇస్తే లక్ష్మీపార్వతి చేతుల మీదుగా ఆ భారతరత్న వస్తుందని చెప్పి ఎన్టీ రామారావుకి భారతరత్న రాకుండా అడ్డుపడినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇంకా సిగ్గు శరవం లేకుండా, ప్రజలేమన్నా అనుకుంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రతి మహానాడుకి, ఆయన పుట్టినరోజుకి, ఆయన చనిపోయిన రోజుకి, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా ఆయన పార్టీని దోచుకున్నటువంటి దొంగలో, ఆయన పదవిని కొట్టేసినటువంటి వెధవలో ఈ లుచ్చేగాళ్ళందరూ కూడా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశయాలను నెరవేరుస్తాం, ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ప్రజలు కాండ్రించి ఉమ్మేసినా కూడా మీ మొహాలకి సిగ్గు శరం లేదు. పదవి స్వీకారం చేసినప్పటి నుంచి సీఎం జగన్ ప్రతి క్షణం పేదల బాగోగుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 20 ఏళ్లలో సాధించలేని అభివృద్దిని 2 ఏళ్లలోనే సీఎం జగన్ చేసి చూపారని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. 2 ఏళ్లలోనే చరిత్రలో మిగిలిపోయే సువర్ణ ఘట్టాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారని చెప్పారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికి ఆదర్శమైందని, రాజ్యాంగ నిర్మాతలు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ సాకారం చేశారని తెలిపారు. నిజాయితీ, నిబద్దతతో కూడిన వ్యవస్థను తన పాలనలో తెచ్చారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు తత్వం ఎప్పటికీ మారదని, అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా మాట్లాడడం ఆయనకే చెల్లుతుందని విమర్శించారు. చంద్రబాబు తనలో ఉన్న లోపాలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సజ్జల హితవు పలికారు. చంద్రబాబు గారు ఎక్కడ స్కామ్ అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. స్కామ్ అంటే ఏదైతే కన్సీల్ చేస్తేనో, దాపరికంగా జరిగితేనో స్కామ్కి స్కోప్ ఉంటుంది. మరుగున ఏదో జరిగితే స్కామ్కి స్కోప్ ఉంటుంది. ఎంటైర్ థింగ్ పారదర్శకంగా, ఓపెన్గా ఉంది, డైరెక్ట్ జనానికి వెళ్తుంది. నేను నిజంగా కోపంగా అనట్లేదు, ఆయనకు తెలియట్లేదు. ఆయన ఎవరైతే మూస రాజకీయాలకు అలవాటు పడినారో, ఎత్తుగడలే రాజకీయాలు అనుకుంటూ చేశారో, బ్యాక్ స్టాబింగ్ ఇవే రాజకీయాలు అనుకున్నారో, నలుగురిని క్యాంపులు మెయింటైన్ చేయడము, భ్రమ పెట్టడము, మోసగించడము, అదే రాజకీయం అనుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారి తత్వం
ఈ రోజుకు మారలేదు. అందువల్ల ఆయనకు అదే అంటుంటాడు. ఆయన నిద్రలో లేపినా తాను అధికారంలో ఉంటే ఒకటంటాడు, అపోజిషన్ లేకపోతే ఇలా అంటాడు. కానీ వాస్తవం ఏంటంటే అందరికీ తెలుసు, పారదర్శకంగా నేరుగా ప్రజలకు అన్ని ఫలాలు అందుతున్నాయి. అండ్ రెండవది, కోట్లాది మంది అభిమానించారు కాబట్టి ఆ రోజు వచ్చిన ఓటింగ్ ఏదైతే మాకు 50%, నిన్న పంచాయతీ కానీ ఆఖరుకు పోని పార్లమెంటు ఉప ఎన్నిక తీసుకున్నా కూడా ఎట్లా మా వైపు ఓటర్ల ఆదరణ పెరిగిందనే దానికి అంతకంటే వేరే నిదర్శనం అక్కర్లా. వైసీపీ పాలన పట్ల ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతోందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరి మేయర్ కావటి మనోహర్ నాయుడు పేర్కొన్నారు. 1,30 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో రాష్ట ప్రజలకు మేలు చేయడం జరుగుతోందని వారు స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో 1,41,00,000 కుటుంబాలకు లబ్ది చేకూరుతోందని ఎమ్మెల్యే మద్దాలిగిరి మేయర్ కావటి మనోహర్ నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజల ఆశీస్సులతో జగన్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని వారు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 96% అమలు చేయడం జరిగిందని వారు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించకపోయినా ఏపీలో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే చంద్రబాబు, లోకేష్ కు ఇక ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండదని మద్దాలిగిరి, కావటి మనోహర్ నాయుడు వ్యాఖ్యానించారు. అదేవిధంగా సంక్షేమ పథకాల రూపంలో నగర ప్రజలకు ఎన్ని కోట్ల రూపాయలు అందుకున్నారో ఎమ్మెల్యే, మేయర్ తెలిపారు. కరోనా మూలంగా సాకు చెప్పి మరి సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా మరి వెనకడుగేయలేదు. ప్రతి సంక్షేమ పథకం కూడా ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సంక్షేమ పథకం కూడా మరి ప్రజలకి నేరుగా చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మనం స్వచ్ఛంగా చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ప్రజల్లో కూడా ఒక మంచి నమ్మకం ఏర్పడింది. మాట ఇచ్చారు అంటే ఆ మాట నిలబెట్టుకుంటాడు. ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక డైరీ మెయింటైన్ చేసి ప్రతి నెల ఈ పథకం మీ ఇంటికి రాబోతుంది, ఈ పథకం మీకు ఇస్తున్నాము అని దమ్ముగా చెప్పిన నాయకుడు మరి భారతదేశంలో ఎవ్వలేడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఇవాళ సంవత్సరానికి సరిపడా ఏ కార్యక్రమాలు చేస్తున్నామో ప్రతి నెల కూడా ఒక డైరీ పెట్టి ఆ డైరీ విధంగా ఇవాళ 24 నెలల్లో కూడా ప్రతి కార్యక్రమం కూడా మరి ఆ డైరీ ప్రకారం ఆయన వేయడం మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో విమర్శిస్తే కక్ష సాధింపులకు పాల్పడే సాంప్రదాయం మంచిది కాదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. తప్పులను వేలెత్తి చూపితే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం వైసీపీకి తగదని ఆనందబాబు హితవు పలికారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందని, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని, హైకోర్టు దీనిని సుమోటోగా తీసుకుని విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఆనందబాబు కోరారు. దళిత జడ్జిని జస్టిస్ నాగార్జున రెడ్డి పెట్టినటువంటి హింసకి పార్లమెంట్ సభ్యులు స్పందించి 61 మంది ఇతను ఇంపీచ్ చేయాలని చెప్పి పిటిషన్ పెడితే తర్వాత ఒక పెద్ద లాబీ పనిచేసి ఆ 61 మందిలో ఒక 21 మంది మళ్ళా విత్డ్రా చేసుకునే విధంగా ప్రయత్నం చేసి మూవ్ చేయాలంటే 50 మంది ఎంపీలు ఉండాలి పార్లమెంట్ లో మోషన్ మూవ్ చేయాలంటే. అది లేకుండా 21 మందిని వెనక్కి పిలిపించినటువంటి ఘనత ఈ లాబీది. వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఆ రోజు లాబీ చేశారు. సంతకాలు పెట్టింది తెలుగుదేశం పార్టీ, లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు సంతకాలు పెట్టి ఆ జస్టిస్ నాగార్జున రెడ్డి మీద ఇంపీచ్మెంట్ మూవ్ చేయడానికి ఆ రోజున పిటిషన్ పెట్టడం జరిగింది. ఒక్కడితో ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు ప్రభంజనంలా మారింది. మే 23, 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టారు. ప్రజా సంక్షేమ పాలన సాగిస్తూ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా జగన్ గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీ 2 ఏళ్ల పాలనపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఒకే ఒక జెండా ఎగిరింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను వైఎస్
జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి నేటికి 2 ఏళ్లు. ఏపీలో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ ఆ తర్వాత ఏ ఎన్నికలు జరిగినా అధికార పార్టీదే ఘన విజయం. వైఎస్ జగన్ 2 ఏళ్ల పాలనలో 95% హామీలు అమలు. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కు గుర్తింపు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో వైసీపీ 151 సీట్లను గెలుచుకుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో 22 చోట్ల విజయకేతనాన్ని ఎగురవేసింది. అంతకుముందు 5 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకు 3 లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 95% నెరవేర్చారని ప్రజలు భావిస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రిగా జగన్ గుర్తింపు తెచ్చుకున్నారు. నాటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక గుండెలాగిన వందలాది కుటుంబాలను ఓదార్చేందుకు ఆయన తనయుడు జగన్ ఓదార్పు యాత్ర చేపట్టగా కాంగ్రెస్ హైకమాండ్ అడ్డుపడింది. తన తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించారు. నాటి టీడీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తూ 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప యాత్రను జగన్ చేపట్టారు. 3648 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి జనం ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఒక్క అవకాశం నాకివ్వండి, మీ గడప వద్దకే మంచి పాలన తీసుకొస్తారని హామీ ఇచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంటి చేత్తో వైసీపీని గెలిపించిన జగన్ 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాలనా పగ్గాలు చేపట్టిన 6 నెలల్లో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాల్లో 80% నెరవేర్చారు. మేనిఫెస్టోలోని హామీలే కాదు, పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను కూడా పరిష్కరించారు. అవ్వాతాతల పెన్షన్ పెంపు మొదలుకొని ఉద్యోగాల విప్లవం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, వైఎస్సార్ రైతు భరోసా, అమ్మఒడి, గోరుముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన, మనబడి, నాడు నేడు, ఆరోగ్యశ్రీలో విప్లవాత్మకమైన మార్పులు, వైఎస్సార్ వాహనమిత్ర, వైఎస్సార్ చేయూత, ఆసరా, వైఎస్సార్ కాపునేస్తం, వైఎస్సార్ పింఛన్ కానుక, పేదలకు ఇంటి స్థలాలు, మత్స్యకారులకు వైఎస్సార్ భరోసా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. 2 ఏళ్ల పాలనలో సీఎం జగన్ ప్రజల మన్ననలు పొందారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఏ ఎన్నికలు జరిగినా వైసీపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న సీఎం జగన్ నిజమైన లీడర్గా ప్రశంసలు అందుకుంటున్నారు. చేతులు కలిస్తే చప్పట్లు, చేతులు జోడిస్తే దండాలు. ఒక నాయకుడి పరిపాలనలో ఇవి 2 ప్రస్ఫుటమవుతూ ఉంటే అభివృద్దికి చిహ్నమదే, సంతోషానికి సంకేతమదే. 2 ఏళ్లుగా వీటినే గీటురాళ్లు చేసుకుని ముందుకెళ్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఫలితం అక్షర లక్ష్యాలను అందించే సర్కారీ స్కూల్ రూపు మార్చుకుంటున్నాయి. ఆరోగ్యానికి దిక్సూచులైన ప్రభుత్వాసుపత్రులు బాగుపడుతున్నాయి. నాణ్యమైన చదువు, ఆధునిక వైద్యం పేదల దరికి చేరాయి. ఊరూరా వెలిసిన సచివాలయాలు అక్కడికక్కడే అధికారిక అవసరాలు తీరుస్తున్నాయి. ఒక నాణ్యమైన విత్తును అందించడం నుంచి పండించిన పంటను విక్రయించుకోవడం వరకు భూమిపుత్రులకు ఆర్బీకేలు వేదికలు, వాడవాడకు పెట్టిన వాలంటీర్లంటే స్థానికులందరికీ తలలో నాలుకలే. నెల 1వ తేదీన టెన్షన్ గా పింఛన్ అందించడమే కాదు, ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులకు మధ్య వారధులే వీరు. ఇవన్నీ ఒకెత్తైతే పాలనలో పారదర్శకత మరో ఎత్తు. ఏ పథకానికైనా ఎవరైనా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైతే చాలు, వారి పేర్లు నేరుగా గ్రామ సచివాలయాల్లోనే దర్శనమిస్తాయి. ఒక్క క్లిక్ తో డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకే వస్తాయి.
వీటితో పాటు కీలకమైన టెండర్లన్నీ ముందే జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్తున్నాయి. ఇది దాపరికం లేని పాలనంటే. ఒక అన్నలా, బిడ్డలా, మేనమామలా, మనవడిలా, అన్నిటికీ మించి కుటుంబ పెద్దలా అందరి బాగోగులు చూస్తూ ముందుకెళ్తున్న సీఎంకు తన ఎన్నికల మేనిఫెస్టోయే మార్గదర్శి. అదే ఓ ఖురాన్, బైబుల్, భగవద్గీత. మేనిఫెస్టోను ఎన్నికల దగ్గరకొచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకునే రాజకీయాలను ఆయన మార్చేశారు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే మనసా వాచా అమలు చేశారు. ఎంతటి కష్టకాలమైనా వెనకడుగు ప్రసక్తే లేదు, సాకులు ఊసేలేదు. ఈ అండదండలకే జనం జేజేలు కొట్టారు. మీ వెంటే ఉన్నామంటూ ప్రతి ఎన్నికల్లోనూ ఆశీర్వదిస్తున్నారు. ఈ నమ్మకానికి జగనన్న మనస్ఫూర్తిగా చేతులు జోడిస్తూ ఉంటారు. దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఒకే ఒక జెండా ఎగిరింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో సంబరాలు జరిగాయి. ఇందులో భాగంగా కార్యాలయం వద్ద వైసీపీ జెండాను ఎమ్మెల్యే ముస్తఫా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా కార్యకర్తలతో కలిసి నేతలు కేక్ కట్ చేశారు. దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జగన్ చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమని వారు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల హృదయాల్లో నుంచి జగన్ స్థానాన్ని చెరపలేరని వారు స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు అంటే ఈ విధంగా ఉండాలి అనే ఆ కోణంతో ఈరోజు ఏ పథకం తీసుకున్నా, ఏది తీసుకున్నా రాబోయే తరాలకి పునాదులు వేస్తూ ఈరోజు కార్యక్రమం తీసుకుంటున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ గుంటూరు నగర ప్రజల తరపు నుంచి, అదేవిధంగా ఈరోజు విద్యకు సంబంధించి కానివ్వండి, విద్యకు సంబంధించి ఈరోజు పునాదులు, ఆ పునాదులు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వలన ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు అనే ఆ దీంతో ఈరోజు నాడు నేడు కార్యక్రమం తీసుకొచ్చి మంచి స్కూళ్ళు కట్టించి ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, అదేవిధంగా రైతులకు సంబంధించి ఈ రాష్ట్రంలో రైతులు బాగుండాలనే ఉద్దేశంతో రైతుకు సంబంధించి అన్ని విధాలుగా మార్కెటింగ్ కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించి పేద ప్రజలకు సంబంధించి హాస్పిటల్కి సంబంధించి కానివ్వండి ఎన్నో మార్పులు తీసుకొచ్చేసి మరి ఈరోజు చేస్తున్న ఆ విప్లవ మార్పుల్ని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ మాజీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. దీనిలో భాగంగా మీడియా ప్రతినిధులకు మాస్కులు, గ్లౌజులను కన్నా అందజేశారు. సంపూర్ణ శక్తియుక్తులతో ప్రధాని మోడీ కోవిడ్పై పోరాడుతున్నారని బీజేపీ మాజీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కన్నా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. మీడియా ప్రతినిధులకు మాస్కులు, గ్లౌజులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ది పథంలో మోడీ ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ఎటువంటి అలజడులు లేకుండా రామమందిర నిర్మాణం చేయిస్తున్నారని అన్నారు. ఈ దేశాన్ని సంక్షేమంగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుని వెళ్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కోవిడ్ మేనేజ్మెంట్ విషయంకి వచ్చేటప్పటికి కూడా మరి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కోవిడ్ టైంలో మరి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1,70,000 కోట్ల రూపాయలు పెట్టి పేద ప్రజలను ఆదుకున్న విషయంలో కానీ, వలస కూలీలను ఆదుకునే విషయంలోనైతేనేమి, కార్మికులను ఆదుకునే దాని విషయంలోనైతేనేమి, చిన్న పరిశ్రమలను ఆదుకునే దాని విషయంలోనైతేనేమి మరి గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమం ఒకటి, ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టి మరి కరోనాని ఫేస్ చేసేదాని విషయం కానీ, లేకపోతే భారతదేశంలో ఆక్సిజన్ తయారు చేసేదాని విషయంలో కానీ, మాస్కులు తయారు చేసేదాని విషయంలో కానీ, లేకపోతే శానిటైజర్స్ తయారు చేసే ప్లాంట్స్ కానీ, కరోనాను ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి మందులు తయారీ విషయంలోనైతేనేమి మరి భారతదేశం దగ్గరగా ఈ సంవత్సరం బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయలని మరి ఒక వ్యాక్సిన్ కోసమే బడ్జెట్ పెట్టినటువంటి మాట మనం చూసాం.
ఈ రకంగా కార్యక్రమంలో బీజేపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. పీఎం నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రధానిగా మోదీ 7 వసంతాలు పూర్తి గావించిన సందర్భంగా సేవాహీ సంఘటన్ పేరిట పలు సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు పార్టీ నేత ఈదర శ్రీనివాసరెడ్డి తెలిపారు. చిన్న సన్నకారు వ్యాపారాలకు అవసరమైన శానిటైజేషన్ స్ప్రేలను, మాస్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెకండ్ వేవ్ లో వెలుగు చూసిన ప్రతి సూక్ష్మ విషయాన్ని తెలిపే విధంగా ప్రజలను కరోనా కట్టడికి సుశిక్షితులను చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ 100 వసంతాల మైలురాయిని దాటిన శుభ సందర్భంగాను 14వ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు 7 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగాను గుంటూరు నగర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను సేవాహీ సంఘటన్ పేరుతో చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక పట్టాపురంలో పలు చిన్న రెక్కాడితే డొక్కాడని చిన్న సన్నకారు వ్యాపార వర్గాలను కేంద్ర బిందువుగా చేసుకొని వారికి ఈ యొక్క ముఖ్యంగా చిన్న సన్నకారు గ్రామాల నుంచి తాటి ముంజలు తీసుకొచ్చి అమ్మేవాళ్ళు, మామిడి తోటల నుంచి మామిడికాయలు అమ్మేవాళ్ళు, ఇలా పలు రెక్కాడితే డొక్కాడని చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తూ ఈ యొక్క కరోనా ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నది, ప్రతి చిన్న విషయాన్ని వారికి కరపత్రాల రూపంలోనూ వాళ్ళకి అవసరమైనటువంటి శానిటైజర్సు, మాస్కులు అందజేస్తూ ఈ యొక్క సేవాహీ సంఘటన కార్యక్రమాన్ని పట్టాపురం పరిసరాల్లో రైతు బజార్ల దగ్గర పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుతో పాటు పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 2 ఏళ్ల పాలన విజయవంతంగా సాగిందని నంబూరి శంకర్రావు చెప్పారు. ప్రజల గుండెల్లో నిలిచిన సీఎం జగన్ పై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని తెలిపారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో నిర్వహించిన వైసీపీ ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో తెలుసు, మీ అందరికీ తెలుసు ఎలా ఉందో, అంతకుముందు డెవలప్మెంట్ అనేది ఎలా ఉందో, మరి దానికి తోడు కోవిడ్, ఈ కోవిడ్ టైంలో కూడా నేను నా వంతు నేను కృషి చేసి అందరికీ నాయకులకు కానీ అందరికి నేను కానీ ఇక్కడ మరి అమరావతిలో కానీ పెదకూరుపాడులో కానీ కోవిడ్ బెడ్స్ పెట్టడం జరిగింది, 100 పైన బెడ్స్ పెట్టడం జరిగింది. మా ప్రాంతంలో ఎక్కువ ట్రీట్మెంట్ జరగాలనే ఉద్దేశంతో కరెక్ట్గా కొట్టుకొని ఇక్కడ ఈ బెడ్స్ వల్ల కొంత సేవ్ అయ్యారు. తర్వాత ఏదైనా ఇబ్బంది అనుకుంటే గుంటూరు జీహెచ్సి హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ చేర్చి చాలా వాటికి నాకు చేతనైన సహాయం చేసి ఈ ప్రాంతంలో మెడిసిన్ కూడా అందుకపోతే మెడిసిన్ కూడా పంపించేసి మెడిసిన్ కిట్స్ కానీ ఇవన్నీ ఏ ఒక్కరు ఏ సహాయం ఉన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రాంతానికి నా వంతు నాకు చేతనైన సహాయం ఏదైనా సరే ఇబ్బంది ఉంటే నేను చేయడానికి ముందుకు వస్తాను. అలాగే పెదకూరుపాడులో కూడా పేషెంట్లు కోవిడ్ పేషెంట్స్ చనిపోతే 2 పిల్లలు ఉన్నారు, 2 కూడా చెరువు 10 లక్షలు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం. ఇద్దరికి వ్యక్తి శ్రేయస్సే సమాజ శ్రేయస్సు. వ్యక్తులు బాగుంటే సమాజం బాగుంటుందని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ సంస్థ వ్యవస్థాపకులు ఆకెళ్ల రాఘవేంద్ర తెలిపారు. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న వెల్నెస్ కోర్సుల్లో భాగంగా రాఘవేంద్ర సోషల్ వెల్నెస్ అంశంపై మాట్లాడారు. ఫౌండేషన్ ద్వారా 8 రకాల అంశాలపై కోర్సు నిర్వహించడం అభినందనీయమని, 8 సంఖ్యకు మనిషి జీవితానికి పోలిక ఉందని వివరించారు. సమాజ శ్రేయస్సు వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. స్పందన ఉన్న సమాజంలో శ్రేయస్సు ఉంటుందని వివరించారు. ప్రతి వ్యక్తి తన చుట్టుపక్కల జరిగే విషయాలపై స్పందించగలిగితే, తోటివారికి ఆపన్నహస్తం అందించగలిగితే సమాజ శ్రేయస్సు సాధ్యమవుతుందని తెలిపారు. మనిషి విత్తనం అయితే సమాజం వృక్షమని, సానుకూల ఆలోచనలు, సత్సంబంధాలు, సామాజిక బాధ్యతతో ఆ వృక్షాన్ని బలోపేతం చేయవచ్చని వివరించారు. జీవితంలో ఒడిదుడుకులు సహజమని, ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించాలని తెలిపారు. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శ్యామ్యూల్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తులను, ముఖ్యంగా యువతను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేందుకు 8 రకాల అంశాలతో వెల్నెస్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
కోర్సు ముగింపు సమయానికి అభ్యర్థులు సంపూర్ణ మానసిక వికాసంతో బయటకు రావాలనే సంకల్పంతో వివిధ రంగాల్లో ప్రముఖులతో క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ డైరెక్టర్ ఈదా అంజురెడ్డి మాట్లాడుతూ వెల్నెస్ కోర్సుకి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. వారం వారం ఆన్లైన్లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరవుతున్నారని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న సైకాలజిస్ట్ ఉషాగిరి మాట్లాడుతూ యువతకు ఈ కోర్సు ఎంతో ఉపయుక్తంగా ఉందని తెలిపారు. ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి షేక్ మీరావలి కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ రాఘవేంద్ర వివరించిన అంశాలు తమలో స్ఫూర్తి రగిలించాయని తెలిపారు. ఫౌండేషన్ తరపున ఇంత మంచి కోర్సు నిర్వహిస్తున్న షామిల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జూమ్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి 1500 మంది ఫౌండేషన్ జాతీయ, ఏపీ, తెలంగాణ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెలిసి పెట్టారా తెలియక పెట్టారా పక్కన పెట్టారు, కానీ 8 అనే అంకెలో ఈ జీవిత సరస్వాన్ని, స్వారస్యాన్ని, అద్భుతమైన స్ఫూర్తిమత్వాన్ని మనం తీసుకోగలిగితే మనందరం ఇవాటి నుంచి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని గుండెల నిండా పెట్టుకుని నడవాలి. అది లేని వారికి లోన్గా ఇచ్చి వారిని కాపాడుకోవాలి. శారీరకంగా దృఢంగా ఉండండి, ఫిజికల్ వెల్నెస్. కల్చరల్ గా దృఢంగా ఉండండి, కల్చరల్ వెల్నెస్. స్పిరిచువల్ గా దృఢంగా ఉండండి, స్పిరిచువల్ వెల్నెస్. ఫినాన్షియల్ గా, ఎన్విరాన్మెంటల్ పరంగా, ఎమోషనల్ గా, ఇంటలెక్చువల్ గా అన్ని రంగాలలోనూ మనం కనుక దృఢంగా ఉంటే సొసైటీల్లో ఆటోమేటిక్ గా మనం దృఢంగా ఉంటామని నా యొక్క ఇవాళ కాన్సెప్ట్. వైఎస్ జగన్ పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగరంలోని 28వ డివిజన్ ఎన్జీఓ కాలనీ వైఎస్ఆర్ బొమ్మ వద్ద పార్టీ నేతలు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. దేశంలోనే ఎవ్వరూ చేయని సంక్షేమాభివృద్ది పథకాలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే మద్దాలిగిరి పేర్కొన్నారు. జగన్ పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరు నగరంలోని 28వ డివిజన్ ఎన్జీఓ కాలనీ వైఎస్ఆర్ బొమ్మ వద్ద పార్టీ నేతలు జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. రాష్టంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉందని, ఇతర రాష్ట్రాల వారికి కూడా మన రాష్టం ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. నగరాల అభివృద్దికి వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత జగన్కే దక్కిందన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటుపక్క తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే ఇతరితర పార్టీలు ఏదైనా సరే మాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, మాకు 100 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే పార్టీలు కూడా ఈరోజు మరి కనీసం ఉనికిని చాటుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఏదో పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాలు పైచిలకు మరి కొనసాగుతాడంటానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ మరి విలయతాండవం చేసి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మరి వెనకడుగు వేయకుండా, అంటే రాజశేఖర రెడ్డి గారు మాట తప్ప మడమ తిప్పం అనేటువంటి మాటకి మరి నిదర్శనంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సంక్షోభం వచ్చినా కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజలకి అన్ని వర్గాల అభివృద్దే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని 28వ డివిజన్ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఇకనైనా అలాంటి కుట్రకోణాలు చేసేవాళ్ళు మానుకొని చేయకపోతే రాష్ట్రంలో తిరగటానికి కూడా జనాలు ఒప్పుకోరు, మీకు పుట్టగదులు ఉండవని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్నో ఏళ్లు సుపరిపాలన ఇలాగ అందించాలని కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 530 రోజులు పూర్తయ్యాయి. రైతులను కించపరుస్తూ మాట్లాడేందుకు మంత్రులు, వైసీపీ నేతలకు నోరు ఎలా వస్తుందంటూ దీక్షా శిబిరాలు, ఇళ్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. కోర్టులోనే తమకు న్యాయం జరుగుతుందని, 3 రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదని రైతులు స్పష్టం చేశారు. మమ్మల్ని చిన్నచూపు చూసి రైతుల్ని కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు మంత్రులు. అలా మాట్లాడొద్దు. మేము హైకోర్టుని నమ్ముకున్నాము, న్యాయస్థానాలే మాకు న్యాయం చేస్తాయని చెప్పి 530 రోజులుగా చేస్తున్నా కానీ ఈ ముఖ్యమంత్రికి కనువిప్పు అనేది లేదు. రైతుల్ని చిన్నచూపు చూడటం తప్ప మార్పు లేదు. ఎన్నాటికైనా మారతాడని మేము ఎదురు చూస్తున్నాం కానీ ఆయనలో మార్పు లేదు. పక్షపాత మాటలు మాట్లాడటం, పక్షపాతంగా చంద్రబాబుని ఆడవురిదేస్తాం, ఏడవురిదేస్తాం ఆ మాటలు తప్ప రెండో మాటలు వాళ్ళకి అభివృద్ధి వైపున వాళ్ళ మనసు మళ్ళటం లేదు. అందుకని చెప్పి మేము కోర్టులనే నమ్ముకున్నాం.
కోర్టులే మాకు న్యాయం చేస్తాయి, న్యాయస్థానంలోనే మాకు న్యాయం జరిగింది. ఆనంద తీర్థ అగ్రహారం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నెలలా జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 33 మంది పేద నిరుపేద బ్రాహ్మణులకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ వల్లూరి సూర్యనారాయణమూర్తి, సెక్రటరీ పివి సత్యనారాయణ, దాతలు నేతి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. सर्वाणि रूपाणि विदिच्छतीरः नामानि कृत्वा विविधं यथास्ते धाता परस्ताद्यमुनाजहार चक्रः प्रविद्वान् प्रतिदस्सरस्वः तमेनं विद्वान् मृत एववते. వైసీపీ 2 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు కొత్తపేట మల్లెలింగం భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మనీ ట్రాన్స్ఫర్ విషయంలో మాత్రమే జగన్ సర్కార్ మొదటి స్థానంలో ఉందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. అదేవిధంగా 20,000 లోపు డిపాజిట్ చేసిన కస్టమర్స్ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూడా రాష్ట ప్రభుత్వం విఫలమైందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణలో సైతం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ముప్పాళ్ల ధ్వజమెత్తారు. ఎన్నో వాగ్దానాలు పెట్టినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో నవరత్నాలకు సంబంధించిన విషయం మినహా ప్రాజెక్టుల విషయం కానీ ఆర్థిక ఉద్దీపనకు సంబంధించి కానీ కేంద్రం నుంచి నిధులు సాధించడంలో కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్ష పార్టీల నుండి అభిప్రాయాలని స్వీకరించడంలో కానీ ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ సమావేశంలో సిపిఐ నేతలు జంగాల జయకుమార్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. తదుపరిలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 530 రోజులుగా రైతులు దీక్షా శిబిరాల్లో దీక్షలు చేస్తూనే ఉన్నారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. బాపట్లలో మెడికల్ కళాశాల భవనాలకు రేపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, కలెక్టర్ వివేక్ యాదవ్తో కలిసి పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ చారిత్రాత్మకంగా విద్యా కేంద్రంగా ప్రసిద్ది చెందిన బాపట్లకు మెడికల్ కళాశాల తలమానికంగా ఉంటుందని అన్నారు. కర్లపాలెం మండలం బుద్దాం గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రం, విలేజ్ వెల్నెస్ కేంద్రం భవనాలకు కలెక్టర్ వివేక్ యాదవ్, సబ్ కలెక్టర్ మయూర్ అశోకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అంటూ గంగిరెద్దుల కాలనీలో స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండలరావు ఆధ్వర్యంలో కరోనా వైరస్ అవగాహనపై కార్యక్రమం నిర్వహించారు. ఉషారాణి దాత సహాయంతో పేదలకు, యాచకులకు ఆహార పొట్లాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర, రాంబాబు, రాజు, వరకుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట కార్యాలయంలో 5వ రోజు కూడా అర్చకులకు, మోజంలకు, పాస్టర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో కామినేని శివకుమార్ సహకారంతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రార్థనాలయాల్లో పనిచేస్తున్న కుటుంబాలకు వితరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కర్ఫ్యూ సడలించే వరకు ఈ సేవా కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగరంలో కరోనాతో బాధపడుతూ హోం క్వారంటైన్ లో ఉంటూ భోజనం వండుకోలేని కరోనా బాధితులకు వారి ఇంటి వద్దకు భోజనం పంపబడుతుందని, ఈ సదుపాయాన్ని కరోనా బాధితులు ఉపయోగించుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి కోరారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9966614464, 9030444030, 9440346425 నంబర్లకు ఉదయం 9 గంటలలోపు తెలియజేసినా వారికి ఆ రోజు నుంచి భోజనం పంపబడుతుందని తెలిపారు. నగరంలో ఉన్నటువంటి కరోనా బాధితుల్ని కాల్పుల దాంట్లో భాగంగా కరోనా సోకి
వారి ఇంటి వద్దకే మరి భోజనం పట్లాలని అందజేయాలని సిపిఐ నగర సమితిగా మరి ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జూన్ 1వ తారీఖు నుంచి మరి కరోనా మరి బాధపడే వాళ్ళ కోసం మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు పాములపాటి కృష్ణారావు ఆధ్వర్యంలో మండలంలో 7 గ్రామాల్లో మాస్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యువమోర్చా పదాధికారి కొక్కెర శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్కడైతే నిజంగా అవసరమో వాళ్ళకే మాస్కులు పంపిణీ, అదేవిధంగా వాళ్ళకి అవగాహన తీసుకురావడం. ఆ సందర్భంలో మేము కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలిసాం. ఈ యొక్క జిల్లాలో ఉన్న కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మోడీ గారి యొక్క ఉన్నత భావాలతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ కొన్ని లక్షల మందికి కరోనా నుంచి బయటపడేసి ఆయన చేస్తూ ఉంటే కొన్ని యొక్క మౌలిక సదుపాయాలు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వాడు పడే అవస్థలు వర్ణనాతీతం. కాబట్టి దీని సందర్భంగా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మోడీ గారి నాయకత్వంలో ఈ సందర్భంగా ఆయన దేశాన్ని దొరకడం, ప్రధానమంత్రిగా కర్మయోగి, ధైర్యశాలి, దేశానికి భగవంతుడిచ్చిన వరంలాగా ఈ రోజు దేశాన్ని ఒక కంటికి రేపలా కంచుకోవటంలాగా కాపాడుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఒక్కడితో ఆరంభమై ఏపీలో ప్రభంజనం సృష్టించిన వైసీపీ. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తి. 2 ఏళ్ల సంక్షేమ పాలనపై పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం. జగన్ పాలనతోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యం. ఏపీలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం. హోంమంత్రి సుచరిత ప్రకటన. అదుపులోకి వస్తున్న కరోనా వైరస్. నగరంలో 173, జిల్లాలో 848, రాష్ట్రంలో 13,400 పాజిటివ్ కేసులు నమోదు. మరికొంతకాలం ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారుల వినతి. వైసీపీ 2 ఏళ్ల పాలనపై గుంటూరులో సంబరాలు. కేక్ కట్ చేసి సీఎం జగన్ కి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యేలు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన కార్యకర్తలు. జగన్ సంక్షేమ పాలనతో ప్రజల్లో పెరిగిన విశ్వాసం. చంద్రబాబుకి అధికారం దక్కడం ఇప్పట్లో సాధ్యం కాని పని. కొడాలి నాని, సజ్జల వ్యాఖ్యలు. రాజకీయ పరంగా ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడుతున్న వైసీపీ సర్కార్. జగన్ 2 ఏళ్ల పాలనలో పేదలకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాజీ మంత్రి నక్కా విమర్శలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.